హాయ్, వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. మాక్ టెస్ట్ 14 ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఇఫ్ ద 6-digit నెంబర్ 34A56B is usable by 8 and 9, what is the smallest possible value for the product of the digits A into B అని అడుగుతున్నారు. చూడండి, 8 and 9 రెండింటితోనే డివిజిబుల్ అవుతుంది. మనల్ని ఇక్కడ A ఇంటూ బి స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ అడుగుతున్నారు. 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 digits డివిజిబుల్ అవ్వాలి. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 digits. ఇక్కడ 56 ఉంది, బి ప్లేస్లో కనుక 0 ఉంది అనుకోండి, 560ని 8 డివైడ్ చేయగలుగుతుంది కదా. 3 4 5 5 6 0 కనుక ఉంది అనుకోండి, 8 డివైడ్ చేయగలుగుతుందా? ఎస్. సో ఇది బి వాల్యూ. ఏ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏ ఇంటూ బి. బి వాల్యూ 0 అయింది కాబట్టి ఎనీథింగ్ ఇంటూ 0 0. నెక్స్ట్ వన్, ఏ కాంట్రాక్టర్ ఎంప్లాయిడ్ 40 workers to complete a construction project in 60 days. After 30 days of work, he found that only 1/3 of the work was completed. To finish the remaining work on time, how many additional workers must he employ అని అడుగుతున్నారు. చూడండి, 40 workersతో స్టార్ట్ చేశారు, మొత్తం ప్రాజెక్టు 60 daysలో కంప్లీట్ చేయాలి. 30 days అయ్యేసరికి 60లో 30 days అయిపోయాయి అంటే ఇంకా ఎన్ని డేస్ మిగిలి ఉన్నాయి? 30. D1 30 అయితే D2 ఎంత? 30. సో ఇప్పుడు ఒరిజినల్గా ఎంతమందితో స్టార్ట్ చేశారు? 40. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ 40 మెంబర్స్కి అడిషనల్గా ఎంతమంది కావాలి అని. అవర్స్ గురించి మెన్షన్ చేయలేదు, అవసరం లేదు. సో 40 మెంబర్స్ 30 days చేయడం వల్ల 1/3 వర్కే కంప్లీట్ అయింది. 1/3 వర్క్ కంప్లీట్ అయిందంటే ఇంకా ఎంత వర్క్ మిగిలింది? ఇంకా 2/3 వర్క్ మిగిలింది. M1D1 H1/W1 = M2D2 H2/W2. అవర్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి M1D1 40 మెంబర్స్ 30 days చేస్తే 1/3 వర్క్ కంప్లీట్ అయింది. 40 + X మెంబర్స్ 30 daysలో ఇంకా 2/3 వర్క్ని ఫినిష్ చేయాలి. 3 3 క్యాన్సిల్, 30 క్యాన్సిల్, 2 అటు వెళ్ళిపోయింది అనుకోండి, 80. 40కి ఎంత యాడ్ చేస్తే 80 వస్తుంది? 40. అంటే ఇంకా అడిషనల్గా ఇంకొక 40 మెంబర్స్ కావాలి. నెక్స్ట్ వన్, ఫాలోయింగ్ ఆర్ ద ఏజెస్ ఆఫ్ 6 people ఇన్ ఏ గ్రూప్ 20 30 35 40 50 and 55. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దేర్ ఏజెస్ రౌండెడ్ టు 2 decimal places అంటున్నారు. చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ చెప్పాలి అంటే ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. 20 మీన్ అంటే సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. చూడండి, 50 + 35 85, 125 175 230. సో మీన్ చెప్పాలి. మీన్ ఏమవుతుంది? సమ్ ఏమో 230, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 6. ఇది యావరేజ్. సో స్టాండర్డ్ డీవియేషన్ చెప్పాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ నుంచి ఈచ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 230/6 -20 చేసాం అనుకోండి, 230 నుంచి ఒక 120 పోతుంది. 230/6 -20, 230 - 120 110, 110/6 రాసేద్దాం. 110/6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే 230/6 -30 రాసాం అనుకోండి, 230/6 -20 రాసాం, ఎంత వచ్చింది? ఇంత. నెక్స్ట్ 230/6 -30, 230 - 180 అంటే ఏమవుతుంది? ఇంకా 50/6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 230/6 -35, 230/6 -35 అంటే 210. సో ఇంకా 20/6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 230/6 -40, 230/6 -40 240 కదా. సో 10. చూడండి, -10 ఉన్నా ఎలాగో స్క్వేర్ చేస్తాం కదా, బట్ ప్లస్ వస్తుంది. 230/6 -50, 230/6 -50 అంటే 300. సో 70, 70/6 హోల్ స్క్వేర్.
నెక్స్ట్ 230/6 -55 330 నుంచి ఒక 230 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 100/6 హోల్ స్క్వేర్. సో బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్ని 6. ఇది మనం సింప్లిఫై చేయాల్సిందే. చూడండి అన్నిట్లో 10 అయితే కామన్. సో 10 స్క్వేర్ని బయటకు తీసుకొచ్చేసాం అనుకోండి. చూడండి 10 స్క్వేర్, ఇందులోనే 10 స్క్వేర్, అన్నిట్లోనే 10 స్క్వేర్. 10 స్క్వేర్ని మనం బయటికి తీసుకొచ్చేస్తే 10/6ని బయటికి తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందో చూడండి. 10 స్క్వేర్ 10ని బయటికి తీసుకొచ్చేసాం కాబట్టి 11 స్క్వేర్ 121 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 మిగులుతుంది కదా, 5 స్క్వేర్ 25. 6 స్క్వేర్ని ఆల్రెడీ బయటికి తీసుకొచ్చేసాం. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే 10 మనం ఆల్రెడీ బయటికి తీసుకొచ్చేస్తాం కాబట్టి 1. నెక్స్ట్ 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 10 స్క్వేర్ 100 బై 6 స్క్వేర్ని బయటికి తీసుకొచ్చేస్తాం కాబట్టి ఇది 121, 146, 150, 151, 200, 300, 300/6. 300/6 అంటే 50. సో 10/6 ఇంటూ √50 అండి. √50 అంటే 7 పాయింట్ సంథింగ్గా, 7 అనుకుందాం కొద్దిసేపు, అప్రాక్సిమేట్గా 7.1 కన్నా కొంచెం తక్కువే, 71, 70కి 71కి మధ్యలో. 12 కన్నా కొంచెం తక్కువ, క్లోజ్ టు 12. సో ఇచ్చిన ఆప్షన్స్లో 79. ఇది నిజానికి <7.1 అండి, క్లోజ్ టు 7.1. నెక్స్ట్ వన్. ఇన్ ఏ 500 meters race, if P gives Q a head start of 80 meters, then P wins the race by 10 seconds. Alternately, if P gives Q a head start of 120 meters, the race ends in a dead heat. How long does P take to run 500 meters అంటున్నారు. చూడండి 500 meters రేస్లో P కనుక ఒకవేళ 80 meters స్టార్ట్ ఇస్తే, 80 meters స్టార్ట్ ఇచ్చినా కూడా Pనే విన్ అవుతున్నాడు. ఎంత తేడాతో విన్ అవుతున్నాడు? 10 seconds తేడాతో. అలా కాకుండా P Qకి 120 meters స్టార్ట్ ఇస్తే డెడ్ హీట్ అంటే ఇద్దరు సేమ్ టైంలో రీచ్ అవ్వడం. అంటే 120 meters స్టార్ట్ ఇస్తున్నా అంటే Q 380 meters పరిగెడుతున్నాడా? P టోటల్ రేస్ని కంప్లీట్ చేస్తున్నాడా? సో P 500 meters కవర్ చేస్తే Q ఎంత కవర్ చేస్తున్నాడు? 380 meters కవర్ చేస్తున్నాడు. P 500 meters కవర్ చేసే టైంలో Q ఎంత కవర్ చేయగలుగుతాడు? 380 meters కవర్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఫస్ట్ కేసులో చూడండి, P Qకి 80 meters స్టార్ట్ ఇవ్వడం. 80 meters స్టార్ట్ ఇచ్చినప్పుడు ఎవరు విన్ అవుతున్నారు? P ఎంత తేడాతో విన్ అవుతున్నాడు? 10 seconds. అసలు P 500 metersకి వెళ్ళిపోయాడు. P 500 metersకి వెళ్ళిపోయాడు. చూడండి ఇది ఫస్ట్ కేసులో P 500 meters పరిగెట్టాలి, అవునా? Qకి ఎంత స్టార్ట్ ఇచ్చారు? 80 meters స్టార్ట్ ఇచ్చారు. 80 meters స్టార్ట్ ఇచ్చారు అంటే Q నిజానికి ఇంకా 420 meters కవర్ చేయాల్సి ఉంది, అవునా? కానీ P 500 meters పరిగెట్టే టైంలో Q 380 meters పరిగెట్టగలుగుతాడు. సో 380 meters దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. సో ఇంకెంత డిస్టెన్స్ మిగిలిపోయింది? Q ఇంకా 40 meters పరిగెట్టాలి, అంత డిస్టెన్స్ మిగిలిపోయింది. ఎంత తేడాతో విన్ అవుతున్నాడు? 10 seconds తేడాతో. అంటే Q 40 meters కవర్ చేయడానికి 10 seconds టైం పడుతుందా? మనల్ని అడుగుతున్న క్వశ్చన్ P 500 meters పరిగెట్టడానికి ఎంత టైం పడుతుంది? P 500 meters పరిగెట్టడానికి ఎంత టైం పడుతుంది అంటే Q 380 meters పరిగెట్టడానికి ఎంత టైం పడుతుందో అంత. అయిపోయింది చూడండి. 40 meters వెళ్ళడానికి 10 seconds టైం పడితే 380 meters వెళ్ళడానికి ఎంత? 0 0 క్యాన్సిల్, 2 ఇందులో 2 times, 2 ఇందులో 19 times. 2 అనేది 10 అయితే 5 times 19కి 5 times, 19 5 సార్ ఏమవుతుంది? 95 secondsలో Q 380 meters పరిగెడతాడు. అదే టైంలో P టోటల్ రేస్ని కంప్లీట్ చేసేస్తాడు. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 50,
a cord of length 48 centimeters is drawn in a circle of diameter 50. In a circle of diameter 50, diameter 50 అంటే radius 25. A cord of length 48 centimeters is drawn. సో ఈ విధంగా ఇది 48 centimeters cord length అండి. $48 centimeters diameter అంటున్నారు కదా, సారీ కార్డ్ అంటున్నారు కదా, ఇది 48 centimeters మనం డ్రా చేస్తాం. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 48 centimeters అండ్ అనదర్ ప్యారలల్ కార్డ్ ఆఫ్ లెంత్ 14. సో కార్డ్ లెంత్ మినిమం ఉండాలి అంటే ఆ రెండు ఖచ్చితంగా సేమ్ సైడే ఉండాలా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు సెంటర్ నుంచి మనం ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇది రేడియస్ కదా 25. చూడండి, ఒక మనం పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం అనుకోండి సెంటర్ నుంచి, అది కార్డ్ని 2 ఈక్వల్ లెన్స్గా డివైడ్ చేస్తుంది. ఇది 48 అంటే ఇది ఏమవుతుంది 24. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ 7, 24, 25. నెక్స్ట్ అలాగే ఇది చూడండి, ఈ రెండింటిని జాయిన్ చేసాం అనుకోండి, ఇది కూడా రేడియస్ 25. ఇది టోటల్ కార్డ్ లెంత్ 14. కార్డ్ లెంత్ 14 అంటే ఇది ఏమవుతుంది 7. ఇదేమో హైపోటెన్యూస్ 25, ఇదేమవుతుంది ఇది 24. ఇది 24 అయితే ఇది ఈ రిమైనింగ్ పార్ట్ ఇది ఏమవుతుంది 17. ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్, 17 centimeters. నెక్స్ట్ వన్, how much water should be added to 80 liters of milk at 2.5 liters a rupee so as to have a mixture worth 25/8 liters a rupee. చూడండి, వాటర్ ఎంత యాడ్ చేయాలి 80 liters ఆఫ్ మిల్క్కి. ఆ మిల్క్ కాస్ట్ ఎలా ఉంది 2.5 liter కాస్ట్ 1 rupee. 2.5 liter కాస్ట్ 1 rupee. 2.5 liter కాస్ట్ అంటే 5/2 liters కాస్ట్ 1 rupee. దీనికి వాటర్ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మిక్చర్ వర్త్ ఎలా ఉండాలి 25/8 liters అంటే 16 + 5 21/8 liters కాస్ట్ 1 rupee. చూడండి, 5/2 liters కాస్ట్ 1 rupee అంటే 1 liter కాస్ట్ ఏమవుతుంది 2/5. 21/8 liters కాస్ట్ 1 rupee అయితే 1 liter కాస్ట్ ఏమవుతుంది 8/21. అయితే మనకి ఎంత వాటర్ యాడ్ చేయాలి, ఫస్ట్ మిక్చర్ కాస్ట్ ఎంత ఉంది 1 liter కాస్ట్ 2/5, దానికి వాటర్ మిక్స్ చేయాలి. రిజల్టెంట్ కాస్ట్ ఎలా ఉండాలి 8/21. ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఇంటిజర్స్లో రావాలి అంటే డినామినేటర్ ఎల్సిఎంతో మనం మల్టిప్లై చేసుకోవాలి. 5 105 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది 21. 21 2s 42, 0 0, ఇందులో 5 times 5 8s are 40. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ. 2 క్యాన్సిల్ చేసేస్తే రేషియో ఏమొస్తుంది 20:1. వాటర్ ఎంత యాడ్ చేయాలి, మిల్క్ ఏమో 80 liters ఉందని చెప్తున్నారు అంటే 20 parts అనేది 80 అయితే 20 parts అనేది 80 అయితే 1 part అనేది ఏమవుతుంది 1 part అనేది 4 liters అవుతుంది. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ dishonest dealer uses a faulty weighing scale. He claims to sell these goods at cost price but uses a weight of 900 grams instead of kg. He also mixes an impurity worth 5 rupees per kg with a product costing 35 rupees per kg. If he sells 10 kgs of this mixture for 400 rupees, what is total percentage profit or loss అని అడుగుతున్నాను. చూడండి, తను ఏం చేస్తున్నాడు అంటే కిలో వెయిట్కి 900 grams యూజ్ చేస్తున్నాడు, దాంతోపాటు ఒక ఇంప్యూరిటీ యాడ్ చేస్తున్నాడు. 5 rupees per kg ఇది ఇంప్యూరిటీ యాడ్ చేస్తున్నాడు. ప్రొడక్ట్ కాస్ట్ ఏమో 35 rupees per kg. సో 1 kg ఇంప్యూరిటీ 5 rupees, 1 kg ఇక్కడ కొంచెం క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఇంప్యూరిటీ 1 kg ప్రొడక్ట్కి 1 kgకి యాడ్ చేస్తున్నారు, 1:1 రేషియోలో మిక్స్ చేస్తున్నారు, లేదా 1 kgకి 1 kg యాడ్ చేస్తున్నారని కొంచెం క్లియర్గా ఇచ్చి ఉండాలండి. సో 5 + 35 అంటే టోటల్ దానికి 40 rupees పడుతుంది.
2 kgs అవునా, 2 kgs కలిపి 40 రూపీస్ పడితే కిలో ఎంత పడుతుందో చెప్పండి. కిలో తనకి ఎఫెక్టివ్గా 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ పడుతుంది. చూడండి, మనం డిజానెస్ట్ డీలర్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో 20 రూపీస్ కిలో చెప్పున కొంటున్నాడు. అలా ఎన్ని కేజెస్? 10 kgs, కిలో 20. అమ్మేటప్పుడు టోటల్గా 400 రూపీస్కి అమ్ముతున్నాడు. దాంతోపాటు వెయిట్ చూడండి, కొనేటప్పుడు 1000 గ్రామ్స్ అనుకోండి, అమ్మేటప్పుడు 900 గ్రామ్స్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇంటూ 10 ఉంటాయి, అవి ఎలా క్యాన్సిల్ అయిపోతాయి. 10 kgs అవి ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్. ఇది 200 కదా, 200 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో 9 ఇటు 10 అటు వెళ్ళిపోయింది అనుకోండి. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో 9:20. 9 రూపీస్ది 20 రూపీస్కి అమ్ముతున్నారంటే ఎంత గెయిన్ వచ్చినట్టు? 11/9. పర్సంటేజ్ అంటే ఇంటూ 100. 11/9 అంటే 1 టైం అయిపోయింది. 11/9ని పర్సంటేజ్లో చెప్పాలి అంటే 1 + 2/9 కదా. 1 అంటే 100%, 2/9 అంటే 22.22 అండ్ సో ఆన్ కదా. సో మన ఆన్సర్ 122.22%. A shopkeeper buys a total of 500 books. He sells 25% of the books at a 12% profit, 60% of the remaining books at 5% loss, and the rest of the books at 20% profit. What is the overall percentage profit or loss from the entire transaction అని అడుగుతున్నా. ఇలా కొంత పార్ట్ ఏమో ఒక ప్రాఫిట్, ఇంకొంత పార్ట్ ఏమో వేరే ప్రాఫిట్ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఏం రాయొచ్చు అంటే 25% ఆఫ్ ది బుక్స్ అంటే ఎంత? 1/4. 1/4 ఆఫ్ ది బుక్స్ని ఏం చేస్తున్నాడు? 12% ప్రాఫిట్. 1/4 అయిపోయింది కదా. 1/4 అయిపోతే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 3/4 ఉన్నాయి. ఆ 3/4లో 60%. 60% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 3/5. వీటిని ఏం చేస్తున్నారు? 5% లాస్. సో 3/4లో 3/5 అయిపోతే 3/4లో 3/5 అయిపోతే 3/4లో ఇంకెంత మిగులుతాయి? 2/5. వాటిని ఎంతకు అమ్ముతున్నారు? 20% ప్రాఫిట్. ఇంతే, దీన్ని సింప్లిఫై చేయమంటున్నారు అంతే. ఇది ఇందులో 3 టైమ్స్. 5 క్యాన్సిల్, 5 4s 20 క్యాన్సిల్. చూడండి 3 మైనస్ ఉంది. 9/4 అంటే 2.25 ప్లస్ 6 9. ఓకే, ఇది ఒక 0.75, ఇది ఒక 6, 6.75. పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే ప్రాఫిట్. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ 5 chairs and 7 tables 29500. కాస్ట్ ఆఫ్ 3 chairs and 5 tables 19500. కాస్ట్ ఆఫ్ 1 chair and 1 table అని అడుగుతున్నా. చూడండి ఇక్కడ 3 chairs, రెండోది రాస్తున్నాను ఫస్ట్. 3 chairs 5 tables ఎంత అంటున్నారు? 19500. నెక్స్ట్ ఫస్ట్ డేటా 5 chairs and 7 tables. 5 chairs and 7 tables ఇదెంత? 29500. అలాగే మనల్ని ఏమడుగుతున్నారంటే 1 chair కాస్ట్ అలాగే 1 table కాస్ట్ కలిపి మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నాం. సో ఏదైనా ఒకటి క్యాన్సిల్ అయ్యేలాగా రాసుకున్నాం అనుకోండి. 3:5 రేషియోలో ఉన్నాయి కదా. దీన్ని 5తో, దీని మళ్ళీ 3తో, 5తో మల్టిప్లై చేస్తే 15c ప్లస్ 25t. 5తో 195, 197. 3తో కనుక మల్టిప్లై చేసేస్తే 15c 21t. 300s అంటే 900, ఒక 15 తక్కువ. సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి. సబ్ట్రాక్ట్ చేస్తే 4 tables కాస్ట్, 4 tables కాస్ట్ 197,500, 88500. 19 minus 8 11. సో 4 tables కాస్ట్ ఇంత అయితే
చూడండి ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే 15, 25. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 19. ఇది రాంగ్ కదా. చూడండి 195, 95, 25, 975 అంతే కదా. సో డిఫరెన్స్ ఇది 4 టేబుల్స్ కాస్ట్ ఎంత అయితే 1 టేబుల్ కాస్ట్ y4 ఇటు వచ్చేసింది అనుకోండి 2250. ఇది తీసుకొచ్చి ఏదో ఒక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే చైర్ కాస్ట్ వస్తుంది. 3 చైర్స్ ప్లస్ 5 టేబుల్స్ 19500. సో ఇది 11,000 ఒక 250. 19500. ఇది మళ్ళీ ఇటు వచ్చేస్తే 8,250. $2750 టేబుల్ కాస్ట్ 2250. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5,000. ఇది మనం నెక్స్ట్ జస్ట్ ఈక్వేషన్స్ అండి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం. 30 persons can complete a work in 50 days. They started the work. After 5 days, 12 people left. If the whole work was completed in 70 days, then what is the value of y అని అడుగుతున్నారు. చూడండి 30 members అయితే 50 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. 30 50s అంటే ఇది టోటల్ వర్క్. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక 5 days తర్వాత 12 members వెళ్ళిపోయారు. టోటల్ వర్క్ 70 daysలో అయింది. 12 members వెళ్ళిపోయారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 18 members ఉన్నట్టే కదా. 18 members స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నట్టే కదా. 18 7s 1260. అంటే ఎవరైతే 12 members వెళ్ళిపోయారో వాళ్ళు 240 వర్క్ చేసేసి వెళ్ళిపోయినట్టు. సో 12 అటు వెళ్ళిపోయింది అనుకోండి, అంటే 12 members 20 days తర్వాత వెళ్ళిపోయినట్టు. If the amount obtained by X by investing 15,000 rupees for 4 years at a rate of 8% per annum on simple interest is equal to the amount obtained by Y by investing certain sum of money for 3 years at a rate of 10% per annum on simple interest, then 120% of the sum invested by Y is అని అడుగుతున్నారు. చూడండి X ఇన్వెస్ట్ చేసింది 15,000, అలా 4 years 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. అక్కడ ఎంత అమౌంట్ వచ్చిందో సెకండ్ కేసులో కూడా అంతే అమౌంట్ వచ్చింది అంటున్నారు. చూడండి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 years, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 years అంటే 32% ఇంట్రెస్ట్ వచ్చినట్ట. 32% ఇంట్రెస్ట్ వచ్చింది అంటే 132% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత 15,000 ఈక్వల్ టు సెకండ్ కేసులో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 years. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 130 అమౌంట్ డైరెక్ట్గా 30% ఇంట్రెస్ట్ వస్తుంది. అమౌంట్ ఏమవుతున్నట్టు 130%. మనల్ని ఏమడుగుతున్నారు క్వశ్చన్లో 120% ఆఫ్ ది వై, 130% ఆఫ్ వై అనేది ఎంత అయితే మనల్ని అడుగుతున్నది 120% ఆఫ్ ది వై ఎంత అని అడుగుతున్నారు. 130% అనేది ఎంత అయితే 120% ఆఫ్ వై ఏమవుతుంది అనొచ్చు. చూడండి ఇది ఇటు వచ్చేసింది 120 ఇంటూ అక్కడ ఉన్న వాల్యూ 132 ఇంటూ 15,000, 120% కాబట్టి బై 100. సో ఇది 2 zeros క్యాన్సిల్. సారీ ఇక్కడ 130 కదా డినామినేటర్లో. చూడండి 130% అనేది ఎంత అయితే 120% అనేది ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. 130% అనేది 132 ఆఫ్ 15,000 అయితే ఇది
మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 120% ఆఫ్ y, 130% ఆఫ్ y అనేది 132 ఇంటూ 15,000. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 120% ఆఫ్ y. చూడండి ఎంత ఈజీగా చెప్పచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 15,000 అలాగే ఉంచండి, ఈ పర్సంటేజ్ కొద్దిసేపు పక్కన పెడితే ఇక్కడ 130 కన్నా ఎంత ఎక్కువ ఉంది, జస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే ఒక 2/130 ఎక్కువ ఉన్నట్టు. 130 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉందంటే అప్రాక్సిమేట్గా చూడండి, 130 కన్నా 132 ఎంత ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది కదా. 2 అనేది ఇందులో ఎంత, ఒక 1%, ఒక 1.5% ఎక్స్ట్రా ఉంది, అవునా? సో అలాగే 120లో 1.5% అంటే ఒక 1.8 అప్రాక్సిమేట్గా, అంటే 121.8 ఇంటూ 15,000. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి 12 15s 18th, ఓకే. ఇక్కడ 130% అనేది 132% ఆఫ్ 15,000 అయితే 120% అనేది ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి చూడండి 120% మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే బై 100 కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఈ పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ చేసామనుకోండి, ఇది 130y అనేది ఎంత అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మాత్రం 120%. $18,000 సంథింగ్ వస్తుంది. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వస్తే సరిపోతుంది. చూడండి ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఎంత ఉంది అంటే ఇది ఏమవుతుంది, దీనికన్నా ఒక 1.8 ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా 132% ఆఫ్ 15,000, ఇది 121.8% ఆఫ్ ఇది. సో ఏమవుతుంది అంటే 2 zeros క్యాన్సిల్ చేసేసాం అనుకోండి. సో ఇది ఒక 18,000. సో 1.8 ఇంటూ 150, 150s అంటే 300, అప్రాక్సిమేట్గా 270. మనం ఎగ్జాక్ట్గా చేయలేదు, అప్రాక్సిమేట్గా చేసాం. 18,270. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. 132% ఆఫ్ 15,000 అనేది 130% ఆఫ్ y. కానీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, 120% ఆఫ్ ది సమ్ ఇన్వెస్టెడ్. 130% అనేది దీనికి ఈక్వల్ అయితే 120% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది. 130 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది, ఒక 1.5% ఎక్కువ ఉంది. 120లో ఒక 1.5% అంటే 1.8 ఎక్స్ట్రా ఉండడం అనమాట. అంటే 121.8% ఆఫ్ 15,000 క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ వన్, when x is subtracted from each of the numbers 17, 14, 11 and 9, the numbers so obtained in this order are in proportion. The ratio of 5x minus 8 to 3x minus 5. చూడండి అన్నిటి నుంచి కూడా x సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ప్రపోర్షన్లో ఉన్నాయంటున్నారు. అంటే ఫస్ట్ నెంబర్ -x ఇంటూ ఈ రెండింటికి డిఫరెన్స్ రాసుకోవాలి 2. నెక్స్ట్ అలాగే థర్డ్ నెంబర్ -x బై ఈ రెండింటికి డిఫరెన్స్ రాసుకోవాలి. చూడండి ఏమవుతుందో 51 - 3x 22 - 2x -3x సారీ ఇంటూ అండి 17 - x ఇంటూ ఆ 2 నెంబర్స్కి డిఫరెన్స్ 11 - x ఇంటూ ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఏమవుతుంది 34 - 2x 33 - 3x -3x అటు 34 అటు వెళ్ళిపోయింది అనుకోండి. x ఈక్వల్ ఏమవుతుంది -1. ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే 5 × -1 -8 బై 3 × -1 -5 -5 -8 -13 -3 -5 -8 13:8. Next one, 6/1 + √3 + √5 = a + b √3 + c √5 - d √15. a + b + c + d మనల్ని అడుగుతున్నారు. చూడండి రేషనలైజ్ చేసాం అనుకోండి, న్యూమరేటర్ని డినామినేటర్ని 1 + √3 - √5తో మల్టిప్లై చేయండి. ఇక్కడ కూడా ఇది ఆల్రెడీ 1 + √3 + √5 ఉంది కదా,
1 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 5తో మల్టిప్లై చేసేస్తే డినామినేటర్ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. న్యూమరేటర్ 6 ఇంటూ 1 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 5. డినామినేటర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇది 4 మైనస్ 5 మైనస్ 1 అవుతుందండి. మళ్ళీ అంటే 2 రూట్ 3 మైనస్ 1 అవుతుంది. మనం అగైన్ న్యూమరేటర్ని డినామినేటర్ని 2 రూట్ 3 ప్లస్ 1తో కనుక మనం మల్టిప్లై చేసేస్తే న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి 6 ఇంటూ 1 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 5 ఇంటూ 2 రూట్ 3 ప్లస్ 1. డినామినేటర్లో 2 రూట్ 3 ప్లస్ 1 ఇంటూ 2 రూట్ 3 మైనస్ 1 4 3s are 12 మైనస్ 1 12 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది 11 వస్తుంది 11. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే ఆ ఫామ్ వచ్చేస్తుందేమో చూడండి 6/11 పక్కకు పెట్టేసుకోండి 1 ఇంటూ 2 రూట్ 3 2 రూట్ 3 ప్లస్ 2 రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది 6. ఇది మైనస్ 2 రూట్ 15 1తో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 5 2 రూట్ 3 ప్లస్ రూట్ 3 3 రూట్ 3 6/11 3 రూట్ 3 ప్లస్ 7 మైనస్ రూట్ 5 మైనస్ 2 రూట్ 15. ఇక్కడ ఏ కాన్స్టెంట్ బి రూట్ 3 బి వాల్యూ 3 సి రూట్ 5 సి వాల్యూ మైనస్ 1 మైనస్ డి రూట్ 15 డి వాల్యూ 2. సో ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ముందు ఒక 6 కూడా ఉందండి 6/11 ఇంటూ 6/11 అలాగే ఉంచేద్దాం. ఏ ఎంత 7 బి ఎంత 3 సి ఎంత మైనస్ 1 డి ఎంత 2 10 12. సో ఇదంతా కలిపి 11 అవుతుంది 11 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఏం మిగిలింది మనకి 6 మిగిలింది. నెక్స్ట్ వన్ Ravi and Sohan drove between 2 points A and B which are 210 kilometers apart. Ravi started his journey from point A at 7:45 am, drove at a speed of 70 kilometers per hour, reached point B and immediately returned to A at the same speed. Sohan started his journey from point A at 9:15 am, drove at a speed of 105 km per hour and reached point B and immediately returned to A at the same speed. At what time did Ravi and Sohan first meet each other అని అడుగుతున్నారు. ఆ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందని చెప్తున్నారు 210 కిలోమీటర్స్. ఆ రెండింటికి డిస్టెన్స్ 210 కిలోమీటర్స్. ఫస్ట్ వెహికల్ 7:45కి స్టార్ట్ అయింది. అది ఎంత స్పీడ్తో స్టార్ట్ అయిందని చెప్తున్నారు 70. సెకండ్ వెహికల్ 9:15కి స్టార్ట్ అయింది ఏ నుంచే, కానీ ఎప్పుడు ఎంత స్పీడ్తో స్టార్ట్ అయింది 105 స్పీడ్తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఏ టైంకి మీట్ అవుతారు చూడండి. వాళ్ళిద్దరూ కలిపి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి అంటే ఫస్ట్ పర్సన్ చూడండి, ఫస్ట్ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. సెకండ్ పర్సన్ ఇలా వస్తాడు వచ్చి ఏదో టైంలో వాళ్ళు మీట్ అవుతారు. ఎవరెంత డిస్టెన్స్ కవర్ చేశారనేది పక్కన పెడితే వాళ్ళిద్దరూ కలిపి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి డబల్ వాల్యూ 210 × 2 ఇద్దరు కలిపి 420 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఇద్దరు కలిపి ఎంత కవర్ చేయాలి 420 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఇద్దరు కలిపి కవర్ చేయాలి. అయితే ఫస్ట్ పర్సన్ 70 కిలోమీటర్స్ స్పీడ్తో సెకండ్ పర్సన్ స్టార్ట్ అయ్యే టైంకి ఎంత ఒక 1.5 అవర్ కదా, 1.5 అవర్ పాటు 70 స్పీడ్తో అంటే తను ఆల్రెడీ ఒక 105 వచ్చేసాడు. సో 9:15 అయ్యేసరికి
105 ఇప్పుడు 420 అనుకున్నాం కదా. సో 105 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 315 కిలోమీటర్స్ మిగిలింది. అంత డిస్టెన్స్ మిగిలింది. అప్పుడు టైం ఎంత అయింది? 9:15. ఎవరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అది కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఇద్దరు కలిపి 315 కిలోమీటర్స్ కవర్ చేయాలి. వాళ్ళ స్పీడ్స్ ఎలా ఉన్నాయి? సో ఇద్దరు కలిపి ఎంత కవర్ చేయాలి? 105. చూడండి, ఇక్కడ మీరు డైరెక్షన్తో సంబంధం ఉండదు. వాళ్ళిద్దరూ కలిపి 315 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఇంత స్పీడ్తో ఎంత టైంలో కవర్ చేస్తారు అంతే. టైం డిస్టెన్స్ బై స్పీడ్. 9:15 తర్వాత ఎంత అనేది చెప్పాలి మనం. చూడండి, రెండిట్లో కూడా 5 క్యాన్సిల్ అవుతుంది, 35 క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 35 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 35 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్. 9/5 అంటే 4/5 అవర్స్ తర్వాత మీట్ అవుతారు అన్నమాట. ఇప్పటి నుంచి 9:15 తర్వాత 4/5 అవర్స్ని మనం మినిట్స్లో కనుక రాసుకుంటే 4/5 అవర్స్ని 9:15 నుంచి 4/5 అవర్స్ని మినిట్స్లోకి మార్చుకుంటే 48 మినిట్సా? సో ఇది ఒక 10, ఇది మళ్ళీ 13 వస్తుంది కాబట్టి ఇది 63 మినిట్స్ కదా. ఒక 60 మినిట్స్ని ముందుకు పంపించేస్తే 11:03కి మీట్ అవుతాడు. నెక్స్ట్ వన్ చూడండి. ఏ ప్రిజం హ్యాస్ ఎ రెగ్యులర్ హెక్సాగనల్ బేస్ విత్ సైడ్ 6. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ప్రిజం 216√3. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ప్రిజం అని అడుగుతున్నారు. చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసారు, హైట్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ప్రిజం టోటల్ సర్ఫేస్ ఏరియా lateral surface area plus 2 times base area. Lateral surface area అంటే perimeter into height. Perimeter hexagon కదా, hexagon perimeter ఏమవుతుంది? 6a ఇంటూ హైట్ మనకు తెలియదు. 2 times ఆఫ్ బేస్ ఏరియా. బేస్ ఏ షేప్లో ఉంది? హెక్సగాన్. హెక్సగాన్ ఏరియా 6 times ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా. ఈ 4 36ని 9 times, 9 6 are 54, 54 into 2 108. టోటల్ సర్ఫేస్ ఏరియా 216. ఇక్కడికి 108√3. ఇది రైట్ సైడ్కి వచ్చేసింది అనుకోండి. ఇచ్చుకోండి 36H. 108√3ని ఇటు పంపించేసాం అనుకోండి, ఇంకొక 108√3 మిగులుతుంది. 36 108ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 3 times. H ఈక్వల్ టు 3√3 centimeters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఛాన్సెస్ ఆఫ్ ఇండియా విన్నింగ్ ఏ మ్యాచ్ ఈజ్ 75% వెన్ సచిన్ స్కోర్స్ ఏ సెంచరీ. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇండియా విన్నింగ్ ఏ మ్యాచ్ ఎగెన్స్ట్ వెస్ట్ ఇండీస్ ఈజ్ 3/4. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇండియా విన్నింగ్ ద మ్యాచ్ ఎగెన్స్ట్ వెస్ట్ ఇండీస్ ఇఫ్ సచిన్ స్కోర్స్ ఏ సెంచరీ అంటున్నారు. చూడండి, సచిన్ సెంచరీ చేసినప్పుడు విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ 75%. అది ఏ టీం పైన అయినా సరే. అలా కాకుండా వెస్ట్ ఇండీస్ పైన మనం విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ 3/4. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారంటే క్వశ్చన్లో, సచిన్ సెంచరీ చేసినప్పుడు వెస్ట్ ఇండీస్ పైన విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, నార్మల్గా విన్ అవ్వడానికి సచిన్ సెంచరీ చేసినప్పుడు విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ 75% అంటే 3/4. లూజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/4 వెన్ సచిన్ స్కోర్ సెంచరీ. నెక్స్ట్, సచిన్ వెస్ట్ ఇండీస్ పైన విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ 3/4, లూజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ 1/4. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వెస్ట్ ఇండీస్ పైన సచిన్ సెంచరీ చేసినప్పుడు విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు. సో సెంచరీ చేసి కూడా లూజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ, సచిన్ సెంచరీ చేసి లూజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ, మ్యాచ్ ఓడిపోవడానికి ప్రాబబిలిటీ 1/16. సో విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏమవుతుంది? 1 - 1/16 అంటే 15/16. నెక్స్ట్ వన్,
Abhi rose upstream a distance of 28 kilometers in 4 hours and downstream 50 kilometers in 2 hours. To row a distance of 44.8 kilometers in still water, he will take అని అడుగుతున్నారు. చూడండి 28 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్లో 4 అవర్స్ అంటే స్పీడ్ 7. నెక్స్ట్ 50 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో 2 అవర్స్ అంటే స్పీడ్ 25. స్టిల్ వాటర్లో ఏమవుతుంది 7 + 25/2 32/2 అంటే 16 అవుతుంది. ఇప్పుడు 44.8 కిలోమీటర్స్ వెళ్ళడానికి స్టిల్ వాటర్లో చూడండి 216 32 128 అంటే 8 టైమ్స్. సో 2.8 అవర్స్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 180, సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ సేమ్ ప్రోగ్రెషన్ 340, సమ్ ఆఫ్ ఫస్ట్ 25 టర్మ్స్ అని అడుగుతున్నారు. సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్, సమ్ ఆఫ్ ది n టర్మ్స్కి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 15, 180 అని చెప్తున్నారు. 180 ఈక్వల్ టు 15/2 2a, n ఏమో 15 కదా, 15 - 1 ఇంటూ కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ రెండోది 340. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే 15 ఇందులో 12 టైమ్స్, ఇది ఇటు వచ్చేస్తే 24, 2a + 14d. నెక్స్ట్ రెండోది 340 అని చెప్తున్నారు కదా, 340 n/2, అక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని 25, 25/2 2a ప్లస్, సో 25 - 1 అంటే 24d అనొచ్చా, 5 టైమ్స్, 5 ఇందులో 68 టైమ్స్, ఇది ఇటు వచ్చేసింది అనుకోండి 136, లేదా 2 ఇక్కడ క్యాన్సిల్ చేసేద్దాం, a + 12d వస్తుంది. సారీ, ఇది 20 టర్మ్స్ కదా రెండోది. సెకండ్ కేస్ 340 అనేది 20 టర్మ్స్. (2a + n-1 ఇంటూ d), ఇది ఇందులో 10 టైమ్స్ 34. సో 2a + 14d 24, 2a + 19d 34. ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేసేస్తే 2 - 1, 2a + 19d నుంచి 2a + 14d సబ్ట్రాక్ట్ చేసేస్తే 2a + 14d సబ్ట్రాక్ట్ చేస్తే 5d వాల్యూ 10, d వాల్యూ ఏమవుతుంది 2. ఇది తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2a + 19 ఇంటూ 2, 38 రైట్ సైడ్కి వచ్చేసింది అనుకోండి, -4, 2a వాల్యూ -4 అయితే a వాల్యూ -2. మనం S25 సమ్ ఆఫ్ 25 టర్మ్స్ 2a ప్లస్ n-1, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 25 కదా, n-1 ఇంటూ d, కామన్ డిఫరెన్స్ 2, 2a ప్లస్ n/2, ఫస్ట్ n/2, 2a ప్లస్ n-d అంటే డైరెక్ట్గా 24 2s రాసేద్దాం. చూడండి 48 - 4 44, 44ని 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందంటే 22, 25 ఇంటూ 22 550. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ n నెంబర్స్ ఈజ్ 45. If 60% of the numbers are increased by 5 each and the remaining numbers are decreased by 10 each, what is the average of the numbers so obtained అని అంటున్నారు. 60% అంటే 3/5,
వాటిని ఈచ్ నెంబర్ని 5 ఇంక్రీజ్ చేశారు. రిమైనింగ్ నెంబర్స్ అంటే 2/5 ఆఫ్ ది నెంబర్స్ని ఈచ్ నెంబర్ని 10 డిక్రీజ్ చేశారు. ఎఫెక్టివ్గా ఏమవుతుందో చూడండి, క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ -2, 3 - 4 అంటే -1. ఎఫెక్టివ్గా ఏం జరుగుతుంది, 1 డిక్రీజ్ అవుతుంది. 45 ఉండేది 1 డిక్రీజ్ అయింది అనుకోండి, న్యూ యావరేజ్ ఏమవుతుంది 44. 3/5 ఆఫ్ ది నెంబర్స్ 5 ఇంక్రీజ్ అవ్వడం అంటే ఎఫెక్టివ్గా మనకి టోటల్లో 3 ఇంక్రీజ్ అంటే యావరేజ్లో 3 చేంజ్ వస్తున్నట్టు. 2/5 ఆఫ్ ది నెంబర్స్ 10 డిక్రీజ్ అవ్వడం అంటే ఎఫెక్టివ్గా యావరేజ్లో 4 డిక్రీజ్ అవ్వడం. మొత్తంగా యావరేజ్లో 1 డిక్రీజ్ అవుతుంది. 45 ఉండేది 1 తగ్గితే 1 + sin θ / 1 - sin θ = p²/q² ఇచ్చి సీకెంట్ θ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. అంటే దీన్ని మనం రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసినా కూడా వస్తుంది. కానీ సీకెంట్ θ + tan θ హోల్² ఫార్ములా 1 + sin θ / 1 - sin θ. అలాగే మధ్యలో మైనస్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వస్తుంది. అలాగే కొసికెంట్ θ ప్లస్ కాట్ θ హోల్² ఉందనుకోండి, 1 + cos θ / 1 - cos θ. అలాగే కొసికెంట్ θ మైనస్ కాట్ θ హోల్² ఉందనుకోండి, 1 - cos θ / 1 + cos θ. ఈ 4 ఉంటాయి, ఇవి గుర్తుంచుకోండి. ఈ వాల్యూ మనకి p²/q² అంటున్నారు కదా. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తీసుకుంటే సీకెంట్ θ + tan θ = p/q. సీకెంట్ θ - tan θ ఇది దానికి రెసిప్రోకల్ అవుతుంది. p/qకి రెసిప్రోకల్ అంటే q/p. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, 2 సీకెంట్ θ = p/q + q/p. 2 రైట్ సైడ్కి వచ్చేస్తే సీకెంట్ θ = 1/2 p/q + q/p. సో ఇది the ratio of the ages of father and mother was 11:10 when their son was born. The ratio of the ages of father and mother will be 19:18 when the son will be twice his present age. What is the ratio of the present ages of father and mother అని అడుగుతున్నారు. చూడండి, 11:10 ఎప్పుడు సన్ పుట్టినప్పుడు అని చెప్తున్నారు. మదర్ అండ్ ఫాదర్ అండ్ మదర్ ఏజ్ 11:10గా ఉంది. ఎప్పుడు 11:10గా ఉంది, వెన్ ద సన్ వాజ్ బోర్న్ అంటున్నారు, అంటే సన్ ఏజ్ 0 ఉన్నప్పుడు. తర్వాత ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ మదర్ విల్ బి 19:18 వెన్ ద సన్ విల్ బి ట్వైస్ హిస్ ప్రెజెంట్ ఏజ్. ప్రెజెంట్ ఏజ్ ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటే సన్ ఏజ్ ప్రెజెంట్ ఏజ్కి డబల్ ఉన్నప్పుడు రేషియో ఎలా ఉందని చెప్తున్నారు, 19:18 అయితే మనకి ఇది ఇక్కడ రేషియో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 2x. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ కనిపిస్తుంది, 8. అగైన్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ కనిపిస్తుంది, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ కనిపిస్తుంది, 8 పార్ట్స్. 2x అనేది 8 పార్ట్స్ అయితే x అనేది ఏమవుతుంది, 4 పార్ట్స్. సో 15, ఇక్కడ 14. సో 15:14 ఇది మన ఆన్సర్ అవుతుంది. A person saves 6% of his income. 2 years later, his income shoots up by 15%, but his savings remains same. Find the hike in his expenditure. Approximate అని అడుగుతున్నారు. 6% సేవ్ చేస్తున్నారని చెప్తున్నారు. చూడండి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ = ఇన్కమ్. 6% సేవ్ చేయడం అంటే 100 రూపీస్ ఇన్కమ్ అనుకోండి, ఎక్స్పెండిచర్ 6, సేవింగ్స్ 6, ఎక్స్పెండిచర్ ఏమైనట్టు 94. 2 years తర్వాత ఇన్కమ్ 15% ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ 15% ఇంక్రీజ్ అవ్వడం అంటే ఇన్కమ్ ఎంత అవ్వడం, 115. సేవింగ్స్ సేమ్ ఉన్నాయి అంటున్నారు, అంటే 6 అంటే ఇప్పుడు కూడా 6 అంటున్నారు. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, 109. 94 ఉండేది 109 అయింది ఎక్స్పెండిచరు.
ఎంత పర్సెంట్ పెరిగినట్టు? 94 ఉండేది 109 అయింది అంటే 15 పెరిగింది. 15 అనేది 94లో ఎంత పర్సెంట్? ఇది అప్రాక్సిమేషన్. ఇప్పుడు 94లో 15% అంటే 135. సో 94 16 9s అంటే 144, 16 4s. సో అప్రాక్సిమేట్లీ మనకి 16% వస్తుందా? చూడండి, 1694 అంటే 1600 కన్నా ఒక 96 అంటే 15.06, క్లోజ్ టు 16 బట్ లెస్ దాన్ 16. సో 15.95 అనొచ్చు. ద వాల్యూ ఆఫ్, ఇది మనల్ని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ ఎలా కనిపిస్తుంది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో కనబడుతుందా? న్యూమరేటర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, డినామినేటర్ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. అయితే ఇక్కడ 25.3 ఉంది, ఇక్కడ 253 ఉంది కదా. న్యూమరేటర్లో ఒక 10 క్యూబ్ కనుక కామన్ తీసేసుకుంటే, 10 క్యూబ్ కనుక కామన్ తీసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనొచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి మిగులుతుందా? 25.3 ప్లస్ 24.7. ఇది 50 ఇంటూ 1000. 50 ఇంటూ 1000. ఇది క్వశ్చన్లో వాళ్ళు 50 ఇంటూ 10 పవర్ k అని చెప్తున్నారు. k వాల్యూ మనల్ని అడుగుతున్నారు. నెక్స్ట్ వన్. In how many distinct ways the letters of Mississippi are arranged in such a way 4 I's అండి. మిసిసిపిలో ఉన్న ఈ ఐస్ 4 ఐస్ ఇన్ సచ్ ఏ వే 4 ఐస్ డు నాట్ కమ్ టుగెదర్. ఐస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే చోట ఉండకూడదని చెప్తున్నారు. అసలు ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11, మొత్తం 11 లెటర్స్. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ చూడండి. ఇందులో ఐ ఎన్ని టైమ్స్? 1 2 3 4 ఫ్యాక్టోరియల్. ఎస్ 4 ఫ్యాక్టోరియల్. తర్వాత 2, ఇది టోటల్ వేస్. అందులో ఐస్ అన్నీ ఒక చోట రాకూడదు అంటే మొత్తం 11లో ఐస్ 4 కదా. ఆ 4 ఐస్ని కలిపి మనం ఒక సెట్గా ట్రీట్ చేసాం అనుకోండి. 4 ఐస్ని కలిపి ఒక సెట్గా ట్రీట్ చేస్తే 7 డిఫరెంట్, మళ్ళీ 4 ఐస్. సో దీని అంతటినీ కలిపి మనం ఒక సెట్గా ట్రీట్ చేసాం అనుకోండి. సో మొత్తం 8 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్, మళ్ళీ ఎస్ 4 టైమ్స్, పి 2 టైమ్స్. ఇంతే. దీన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 11 ఫ్యాక్టోరియల్, 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ అండ్ సో ఆన్ 1 వరకు. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ రాసేద్దాం. 5 తర్వాత అవి ఎలా క్యాన్సిల్ అయిపోతాయి. డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఒకటి అలాగే ఉంచుదాం. ఇంకొకటి 4 ఇంటూ 3 ఇంటూ 2, 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1, 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 4 ఇంటూ 2 ఒక 8 క్యాన్సిల్. 3 ఇంటూ 2 ఒక 6 క్యాన్సిల్. 8 ఫ్యాక్టోరియల్, 8 7 6 5 4 ఫ్యాక్టోరియల్. డినామినేటర్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 2 ఫ్యాక్టోరియల్ ఇందులో 3 టైమ్స్. 5 7s 35, 315 ఇంటూ 11, 5 6 4 3 34650. దీని నుంచి 15
12 7 840 మనం సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో 33,810. సో ఇది మన ఆన్సర్. ఇన్ ఏ ట్రిపిజియం ఏబిసిడి డిసి ప్యారలల్ టు ఏబి, ఏబి వాల్యూ ఇచ్చారు, డిసి వాల్యూ ఇచ్చారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్. మిడ్ పాయింట్స్ని డ్రా చేసే లైన్, డయాగ్నల్ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఎప్పుడు కూడా ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిఫరెన్స్ బై 2 అవుతుంది. అదే సైడ్ మిడ్ పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తే వచ్చే లైన్ సమ్ బై 2 ఉంటుంది. 4.8/2 అంటే 2.4. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనల్ని అడుగుతున్నారు. చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 1/3 ఆఫ్ ఇట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది క్యాన్సిల్. హెచ్ అనేది 1 అయితే హెచ్ ప్లస్ ఆర్ అనేది 3. హెచ్ 1 అయితే హెచ్ ప్లస్ ఆర్ 3 అంటే హెచ్ ఈస్ టు ఆర్ 1:2. అంటే ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి 2x. వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇది 4312. చూడండి, 22 4400 అయితే 200 టైమ్స్, ఒక 88 తక్కువ కాబట్టి 96. 20 4400 196 అండి. ఇక్కడ 196 కదా. 4400 అయితే 200 టైమ్స్ 196. 196ని 450 కన్నా ఒకటి తక్కువ 49. 7 కూడా వచ్చేస్తుంది. ఎక్స్ 7 ఇటు వచ్చేస్తుంది అనుకోండి. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 7 క్యూబ్. ఎక్స్ వాల్యూ 7. మనల్ని అడుగుతుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRH అనా, 2π రేడియస్ 2x కదా, హెచ్ ఎక్స్. ఒక 7 పోయింది. సో 44 ఇంటూ 14 616. సైన్ థీటా ఈక్వల్ టు √3 కాస్ థీటా అయితే ఇది మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. కాస్ థీటా లెఫ్ట్కి వచ్చేసింది అనుకోండి, సైన్ థీటా బై కాస్ థీటా. ట్యాన్ థీటా, ట్యాన్ థీటా వాల్యూ √3 అయితే థీటా వాల్యూ ఏమవుతుంది 60 degrees. ఆ థీటా వాల్యూ 60 degrees మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సైన్ 60 అంటే √3/2 హోల్ స్క్వేర్ చేస్తే 3/4. సీకెండ్ 60 అంటే 2 స్క్వేర్ అంటే 4. సైన్ 60 √3/2, సీకెండ్ 60 2, కొసీకెండ్ 60 2/√3. 6/4 ఇది 2 క్యాన్సిల్ టైం 3/2 ప్లస్ 16 ప్లస్ √3 ప్లస్ 2/√3. 2√3 LCM 3√3 ప్లస్ 2√3 కాబట్టి 2√3తో మల్టిప్లై చేసేస్తే 32√3. 2√3తో మల్టిప్లై చేస్తే 6 4 6 ప్లస్ 4 10 35√3 ప్లస్ 10. ఒకసారి చూడండి, థీటా 60 సైన్ 60 √3/2 3/4, సో 3/2. సీకెండ్ 60 2 స్క్వేరే కదా, 4 2 స్క్వేర్ 4.
2 root 3, 3 plus 8 root 3, 6 plus 4, 10, 13. Sorry, 13 plus 8 root 3. Again, secant 62, sin 60 root 3 by 2, secant 60 2, cosecant 60 2 by root 3. So 3 by 2 plus 4 plus root 3 plus 2 by root 3. 2 root 3 LCM. So ఇక్కడ 3 root 3 వస్తుంది కదా, 11 root 3, 11 root 3 plus 2 root 3 LCM, 3 root 3 plus 8 root 3 plus 2 root 3 అంటే 6 plus 2 2s are 4, 11 root 3 plus 10 by 2 root 3. న్యూమరేటర్ని డినామినేటర్ని రూట్ 3తో మల్టిప్లై చేసుకుంటే న్యూమరేటర్ 33 ప్లస్ 10 రూట్ 3 బై 6. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 60 and 40 respectively. If their sum is 32, then what will be the difference of these two numbers అంటారు. LCM 60, HCF 40, సమ్ 32, HCF 4 అంటే 4A 4Bగా రాయొచ్చు. వాట్ LCM ఏమవుతుంది, LCM ఆఫ్ 4A, 4B, 4AB, ఇది 60. నెక్స్ట్ సమ్ 4A plus 4B, 4 of A plus B, ఇది 32. ఇది ఇందులో 15 టైమ్స్, ఇది ఇందులో 8 టైమ్స్. ప్రోడక్ట్ ఏమో 15, సమ్ ఏమో 8. సో ఏమవుతాయి, ఒకటి 5 3. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతున్నారు. 4A minus 4B, 4 కామన్ తీసుకుంటే ప్రోడక్ట్ ఏమో 15 రావాలి, సమ్ ఏమో 8 రావాలి. ఏంటవి, 5 3నే కదా. సో 20 minus 12 అంటే 8. నెక్స్ట్ వన్. In the figure given below, angle A equal to 80 degrees. Angle ABC 60. BD and CD bisect angles B and C respectively. What are the values of X and Y respectively అంటున్నారు. చూడండి, యాంగిల్ ABC 60 అంటే ఇది 30, ఇది కూడా 30. నెక్స్ట్ చూడండి, 80 plus 60 అంటే 140, ఇంకొక 40, ఇది బైసెక్ట్ కాబట్టి సో 20 20. 30 plus 20 50, ఇదేమవుతుంది 130. X వాల్యూ 20, Y 130. నెక్స్ట్ ద గ్రాఫ్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ 3x plus y minus 5 equal to 0 and 2x minus y minus 5 equal to 0 intersect at point alpha comma beta. What is the value of 3 alpha plus beta? సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆల్ఫా బీటా అంటే వీటికి సొల్యూషనే కదా. అంటే ఎక్స్ అనేది ఆల్ఫా అయినట్టు, వై అనేది ఏమవుతున్నట్టు బీటా. ఇది మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. 3x ప్లస్ బీటా మైనస్ 5 రైట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది 3 ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5. ఇది మన ఆన్సర్ అయిపోతుంది.